వాటిని టైప్ చేసి పెట్టాను. అసలు HTML అంటే ఏంటి, అంటే దాని ఫుల్ ఫామ్ అంటే ఏంటి, నెక్స్ట్ మనం HTML దేనికి వాడతాము, ప్లస్ మనకి HTML ఎలిమెంట్ అంటే ఏంటి. సో ఈ 3 క్వశ్చన్స్ మనము మన ఫస్ట్ HTML అయితే ఉందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, HTML స్టాండ్స్ ఫర్ ఏంటి, అంటే HTML ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫస్ట్ మనకి HTML అంటే ఏం లేదు. HTML అంటే దేనికి స్టాండ్ చేస్తుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో HTML ఫుల్ ఫామ్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే H అంటే హైపర్, T అంటే టెక్స్ట్, M అంటే మార్కప్, L అంటే లాంగ్వేజ్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనము వాట్ HTML ఇస్ యూజ్ ఫర్, అంటే HTML అనేది మనం దేనికి యూజ్ చేస్తాం అంటే ఇక్కడ ఏం రాసింది మనకి, HTML ఈజ్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. అంటే ఏంటి, మనం HTML లాంగ్వేజ్ ద్వారా మనము వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. వెబ్ పేజెస్ అంటే ఏంటి, ఏం లేదు, జస్ట్ సపోజ్ నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏమైనా టైప్ చేస్తున్నాను ఇట్లా, సో ఈ సైట్లో ఇది ఒక వెబ్ పేజ్. అంటే నేను గూగుల్కి వెళ్ళి హిందూ న్యూస్ పేపర్ PDF టుడే అని వచ్చినాను. సో దాంట్లో నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేశాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వచ్చింది, రైట్. సో దీన్ని మనం ఏమంటాము, వెబ్ పేజ్. సో ఒక వెబ్ పేజ్ అంటే ఇలాంటి మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి మనము HTML అనేది వాడతాం మనం. సో దీన్ని నేను ఫస్ట్ సేవ్ చేయబోతున్నాను నోట్ ప్యాడ్లో టైప్ చేసి. సో ఎలా టైప్ చేయాలంటే ఫస్ట్ మీ సిస్టంలో నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి ఇలా టైప్ చేయండి, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ క్రాస్ సింబల్లో మనం క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని మనం వస్తాలి. దాని తర్వాత మనం ఏదొక దాంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము దాన్ని మనం పేరించుకోవాలి. సో నేనైతే డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకొని ఇచ్చి, ఇప్పుడు మనం HTML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ అంటే మనం HTML ఫార్మాట్లో మనం సిస్టమ్ చెప్తున్నాము, నేను HTML ఫార్మాట్లో నేను డాక్యుమెంట్ అనేది సేవ్ చేస్తున్నాను అని అర్థం. సో ఎక్స్టెన్షన్ ఏంటి, .html. సో సేవ్ వచ్చేయండి. సో ఇప్పుడు ఎట్లా సేవ్ అని చూపిస్తాను. డాక్యుమెంట్స్కి వెళ్ళి మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ డాక్యుమెంట్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ సేవ్ చేసామో, సో నేను డాక్యుమెంట్స్కి వెళ్ళాను ఇప్పుడు. సో నాది ఇక్కడ ఉంది, సేవ్ చేశాను. సో మీకు ఇలా సింబల్ వచ్చిందంటే మీ డాక్యుమెంట్ ఏదైతే టైప్ చేశారో HTML ప్రోగ్రామింగ్ వచ్చినట్టు అర్థం, సేవ్ అయిందని అర్థం. సో ఇలా వచ్చింది చూడండి, స్నేహ అని. అంటే ఏంటి అంటే HTML అనేది మనం ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చుకోవాలి, దాని తర్వాత మనము క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి, హెడ్డింగ్ ఓపెన్ చేయాలి, హెడ్డింగ్ క్లోజ్ చేయాలి. హెడ్డింగ్ మధ్యలో టైటిల్ ఇచ్చుకొని టైటిల్ మధ్యలో ఏదో ఒక టైటిల్ మనం ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మనం బాడీలో ఎందుకు స్నేహ రాస్తున్నామంటే మనకి ఇలా కనిపించాలని, స్నేహలాగా అంటే మధ్యలో ఏదైనా రాసుకోవచ్చు. అలా డిస్ప్లే అవ్వడానికి మనం ఇక్కడ మధ్యలో రాయాలి. ఇన్ సింపుల్ డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో. నెక్స్ట్ ఏంటంటే HTML ఎలిమెంట్ అంటే ఏంటి, HTML ఎలిమెంట్ అంటే ఏం లేదు. సపోజ్ నేను ఇక్కడ HTML అని ఇస్తున్నాను, దాని తర్వాత వాళ్ళ /HTML అని ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ HTML ఎలిమెంట్ అంటే ఏం లేదు. ఏంటంటే ఫస్ట్ మనము సపోజ్ ఒక H1 ట్యాగ్ ఇస్తున్నాము, ఇక్కడ ఒక H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాము. సో బేసిక్గా చెప్పాలంటే ఈ స్లాష్ అంటే ఏం లేదు మనకి. స్లాష్ అంటే ఒక ట్యాగ్ అని మనం ఓపెన్ చేసామంటే ఆ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి.
ఆ క్లోజింగ్ ట్యాగ్ కోసం మనము ఇక్కడ స్లాష్ అనేది వాడుతున్నాము. సో ఒక ట్యాగ్ ఓపెన్ చేసామంటే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అంటే ప్రతి ట్యాగ్ని ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలని లేదు. కొన్ని ట్యాగ్స్ ఓపెన్ చేయొచ్చు, అలానే ఉంచవచ్చు. సో ఏ ట్యాగ్స్ ఓపెన్ చేయాలి, ఏ ట్యాగ్స్ క్లోజ్ చేయాలి, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. HTML అనే ఎలిమెంట్ అంటే ఏంటి? ఓకేనా? సో ఫస్ట్ ఒక H1 ట్యాగ్ అని నేను తీసుకున్నాను. దాన్ని నేను H1 ట్యాగ్ని నేను క్లోజ్ చేశాను. సో ఇలా ఓపెనింగ్ చేసి మనం క్లోజింగ్ చేసాం కాబట్టి మరి HTML ఎలిమెంట్ అంటాం. సో బేసిక్గా చెప్పాలంటే HTML ఎలిమెంట్ అంటే ఒక ఓపెన్ చేసి క్లోజ్ చేసామంటే దాన్ని HTML ఎలిమెంట్ అంటాం. ఓకేనా? ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ట్యాగ్ విచ్ వి ఓపెన్ అండ్ దట్ లాస్ట్ విచ్ వి క్లోజ్ ఈజ్ నోన్ యాజ్ HTML ఎలిమెంట్. అంతే. సో ఈ విధంగా నేను ఏం చెప్తాను, HTML అంటే ఏంది, HTML దేనికి యూజ్ చేస్తారు, HTML ఎలిమెంట్ అంటే ఏంది, ఒక సింపుల్ HTML డాక్యుమెంట్ని మనం దేంతో టైప్ చేయాలి, ప్లస్ దాన్ని ఎలా సేవ్ చేయాలి, సో దాన్ని ఎలా ఓపెన్ చేసి మనం చూడాలి, ఇవన్నీ చెప్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇంకా ముందు HTML వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ.